అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య మొదటి డిబేట్ వాడివేడిగా జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా జరిగిన సంవాదంలో ఇరువురు పరస్పరం విమర్శల దాడికి దిగారు. చర్చ ఆరంభంలో గర్భ విచ్ఛిత్తి అంశంపై ఇరువురు వాడివేడిగా వాదించారు. మహిళల అభివృద్ధి ట్రంప్కు గిట్టదని, అబార్షన్లపై ఆయన నిషేధం విధించాలనుకుంటున్నారని కమలా హారిస్ ఆరోపించారు. అత్యాచారాల వంటి కేసుల్లోనూ మహిళలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాలనుకోవడం లేదని, ఇది మహిళలను అవమానించడమేనని అన్నారు. ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్ల నిషేధంపై సంతకం చేస్తారని, గర్భ విచ్ఛిత్తిపై మహిళలే నిర్ణయం తీసుకోగలరని తెలిపారు. సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం వారికి ఉంటుందని, అమెరికా ప్రజలు స్వేచ్ఛాప్రియులని హారిస్ అన్నారు. మరోవైపు ఆమె అబద్ధం చెబుతున్నారని, గర్భ విచ్ఛిత్తిపై నిషేధానికి నేను అనుకూలం కాదని ట్రంప్ ఘాటుగా బదులిచ్చారు. ఆ బిల్లుపై సంతకం చేయబోనని స్పష్టం చేశారు. అయితే 8-9 నెలల్లో గర్భ విచ్ఛిత్తి ఎలా చేస్తారని, దానికి మాత్రం తాను అనుకూలం కాదని అన్నారు. కరోనా కాలంలోనూ తాను దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టానని, నా హయాంలో అమెరికాలో ద్రవ్యోల్బణం లేదని ట్రంప్ తెలిపారు. బైడెన్ అధికారంలోకి వచ్చాక అమెరికాను చైనా చీల్చి చెండాడుతోందని, కమలా హారిస్ పెద్ద మార్క్సిస్ట్ అని అన్నారు. బైడెన్, హారిస్ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని, దేశ ఆర్థిక వ్యవస్థ అన్ని వర్గాలకు విపత్తుగా మారిందని ట్రంప్ దుయ్యబట్టారు. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థను ట్రంప్ చిన్నాభిన్నం చేశారని కమలా హారిస్ ఎదురుదాడికి దిగారు. ఆయన హయాంలో దేశంలో ద్రవ్యలోటు ఎదుర్కొందని, ట్రంప్ తప్పిదాలను బైడెన్, నేను సరిచేశామని తెలిపారు. ఆయన వద్ద పారదర్శకత లేదని, అమెరికాను చైనాకు ట్రంప్ అమ్మేశారని విమర్శించారు. మేం చిరు వ్యాపారులు, కుటుంబాలకు సాయం చేస్తామని, బిలియనీర్లు, కార్పొరేటర్లకు ట్రంప్ పన్నులు తగ్గిస్తారని అన్నారు. దీంతో అమెరికాకు $5 ట్రిలియన్ లోటు ఏర్పడుతుందని, స్టార్టప్ల కోసం పన్నులు తగ్గించేందుకు మా వద్ద ప్రణాళిక ఉందని ఆమె వివరించారు. ఇక ఇజ్రాయెల్ అంటే హారిస్కు నచ్చదని, ఆమె అధ్యక్షురాలిగా ఎన్నికైతే 2 ఏళ్లలో ఆ దేశం కనుమరుగవుతుందని ట్రంప్ అన్నారు. బైడెన్ విధానాల కారణంగా అటు ఉక్రెయిన్లోనూ లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. నేను అధికారంలోకి వస్తే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేలా చేస్తానని ట్రంప్ అన్నారు. ఇక వలసదారులపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారంతా పెంపుడు జంతువులను తింటున్నారని విమర్శించారు. బైడెన్ పాలనలో తుపాకీ సంస్కృతి పెరగటం వల్లే తనపై హత్యాయత్నం జరిగిందని ట్రంప్ ఆరోపించారు. వెంటనే ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన హారిస్, మాజీ అధ్యక్షుడు అన్ని అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. ఇజ్రాయెల్కు తమను తాము రక్షించుకునే హక్కు ఉందని, కానీ ఈ యుద్ధం ముగియాలని మేం కోరుకుంటున్నామని హారిస్ ధీటుగా బదులిచ్చారు. ట్రంప్ నియంతలను ఆరాధిస్తారని, కిమ్ జోంగ్ ఉన్కు ఆయన ప్రేమలేఖలు రాశారని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఇప్పుడు ట్రంప్ అధికారంలో ఉండి ఉంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ రాజధాని కీవ్లో కూర్చునేవారని అన్నారు. ఆయన తాలిబాన్లతోనూ చర్చలు జరిపారని, ప్రపంచ నేతలు ఆయనను చూసి నవ్వుతున్నారని విమర్శించారు. అమెరికా ప్రజలను విభజించేందుకు ట్రంప్ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కమలా హారిస్ మండిపడ్డారు. మరోవైపు డిబేట్ ప్రారంభంలో ట్రంప్, హారిస్లు పలకరించుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. గత కొన్నేళ్లలో జరిగే సంవాదాల్లో అధ్యక్ష అభ్యర్థులెవరూ ఇలా డిబేట్కు ముందు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు. అయితే వీరిద్దరూ కొత్త సంప్రదాయానికి తెరతీస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చుకుని చర్చను ప్రారంభించారు.